దేవుని పరిశుద్ధమైన నామానికి, యేసుక్రీస్తు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. మరి స్కైప్ లో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనుషునికి కాదు మహిమ, దేవునికి చెందాలి. మనము ఆయనను స్తుతించి ఘనపరిచి మహిమపరిచే వారిగా ఉండి ఈ లోకానికి మాదిరిగా ఆయనకు సాక్షులుగా ఉండుటకు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క మీటింగ్ ను ప్రారంభించుకుందాము. ప్రార్థన పూర్వకముగా మరి దేవుని స్తుతించి ఆయనకు మహిమకరంగా మనము ఈ యొక్క ప్రార్థన మరి మనం మొదలు పెట్టుకుందాం. శాంతమ్మ సిస్టర్ ప్రార్థించండి. మీరు ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లాడ్. మీరు ప్రార్థన ద్వారా మనం ఈ యొక్క మీటింగ్ ను ప్రారంభించుకుందాం. మీరు ప్రార్థించండి సిస్టర్. స్తోత్రం స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, ప్రేమ గల యేసయ్యా, నీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ఇవాళ కూడా ఆన్లైన్ ప్రార్థనలో మేమందరం నాయన జాయిన్ అయినాం తండ్రి. మా మధ్యలో నిర్దేశండి ప్రభా, పరిశుద్ధ నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీ ఆత్మ నడిపింపు దయచేయండి, మీ పరిశుద్ధాత్మ మా అందరిపై కుమ్మరించండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నాయన, నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ యొక్క ప్రభా మీటింగ్ నాయన ఆది మొదలుకొని చివరి దాకా యేసు ప్రభా నీ కృపతో నింపండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి, ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి ప్రభా. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా జాయిన్ అయ్యే కృప దయచేయండి, ప్రతి ఆటంకాలను తొలగించండి యేసయ్యా. నీకే వందనాలు తండ్రి. పాటల ద్వారా మీరు మయం పొందండి దేవా, వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి, బలపరచండి యేసు ప్రభా. మాలో తప్పులుంటే తొలగించండి యేసు ప్రభా. పరిశుద్ధుడా మీరే సరిచేయండి, పరిశుద్ధుడా నీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మహిమగల దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ పాదాలకు వందనాలు తండ్రి. కృపగల దేవ అయ్యా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయన, మీరు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం. మీరే తండ్రి మా అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నీకు మహిమకరంగా మీటింగ్ ను జరిపించమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మంజుల సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాము. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బాటి, ఆయన పరక్రమ కార్యము బాటి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు
స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. తప్పకుండా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు మహాగణుడవు పరిశుద్ధ నామంను ప్రభ స్తుతించుటకు ప్రభ ఎల్లప్పుడు ప్రభ నీ యొక్క నామంలో ప్రభ మేము ఆనందించుటకు మాకు నేర్పించిన దేవుడు నీకు వందనాలయ్యా. పాటల ద్వారా ప్రభ ప్రార్థన ద్వారా మహిమ పొందిన దేవుడవు, వాక్యం ద్వారా కూడా ప్రభ మీకే మహిమ కలుగును గాక. ప్రభ మీ యొక్క వాక్యం ద్వారా మేము లోతైన అనుభవంలోనికి నడిపించమని, నీ యొక్క గొప్ప కార్యంలోని ఆత్మ కార్యంలో మా జీవితంలో జరిగించమని, ప్రతి ఒక్క బిడ్డ హృదయం తెరవమని, వాక్యంను వినుటకు గైకొనుటకు దాన్ని ఆచరించుటకు సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. వాక్యంలోనికి వెళ్దాము. కీర్తనలు 61వ అధ్యాయము, దావీదు రాసిన కీర్తనలు 61వ అధ్యాయము, మొదటి రెండు వచనాలు. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిలగా బూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎక్కలేనంత కొండపైకి ఎందుకు ఎక్కాలి కదా? దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఆవరించి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మన ప్రార్థనలు వింటున్నాడు, మన మాటలను కూడా వింటున్నాడు కదా. ఈ సైలెంట్ లిసనర్, హోలీ స్పిరిట్ ఈస్ ద సైలెంట్ లిసనర్. మన మధ్య ఉన్నాడు, మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు. మరి మనము కొండల తట్టు ఎందుకు చూడాలి కదా? కొండల తట్టు ఎందుకు మనము చేతులు ఎత్తాలి? ఎందుకు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని దావీదు ఇక్కడ చూడండి, దావీదు మొరపెట్టుకుంటున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమంట. ఎందుకు? నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, ప్రాణము తల్లదిల్చుండగా బూదిగంతములండి నేను నీకు మొరపెట్టుకొంచున్నాను. భయంకరమైన ఆపదలలో ఉన్నప్పుడు దావీదు దేవుడితో ఎంతో సన్నిహితంగా చేసుకునే ప్రార్థనలలో ఇదొక పదం అన్నమాట కదా. ఇదొక పదము. చూడండి, దేవుడు ఈ విషయంలో దావీదు తోటి చేసుకుంటున్నటువంటి ఒక ఒప్పందం ప్రకారము దేవుడు నా హృదయానుసారుడు అంటున్నాడు. దావీదు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ఏ సందర్భంలో ఈ మాటను చెప్పి ఉన్నాడు అంటే, మనకు ఆ వాక్యంను గుర్తించినప్పుడు, నా మొర ఆలకించుము, నా ప్రార్థన వినుము, నా హృదయం కృంగిపోయినది ప్రభా, భూమి అంచుల నుంచి నేను నీకు మొరపెట్టుకుంటున్నాను, భూమి అంచుల నుంచి నీకు మొరపెట్టుకుంటున్నాను, ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎందుకంటే కొండల పైన కదా, మనకు కీర్తన గ్రంథంలోనే దావీదు ఒక మాట అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా యొద్ద నుండి వచ్చును. కొండల తట్టునే యెహోవా నాకు సహాయకుడు అని ఒక నిర్ధారణకు వచ్చిండు దావీదు. మనం ఈ కొండల విషయంలో ఆలోచిస్తున్నప్పుడు ఎటువంటి కఠినమైన స్థితిలో దావీదు ఈ కీర్తన రాసి ఉంటాడు, ఎటువంటి స్థితిలో రాసి ఉంటాడు కదా. ఈ కీర్తన రాసినప్పుడు దావీదైతే కనానులో లేడు. కనానులో వాళ్ళు కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, అన్ని వాగులు వంకలు సముద్రాలు దాటుకుంటూ వచ్చిన వారు. ఆ టైంలో దావీదు లేడు. కానీ ఈ అనుభవంతో దావీదు అవన్నీ తన పితరులకు జరిగినటువంటి గుర్తు చేసుకుంటున్నాడు. ఉన్నత స్థలముల పైన నివసించేవాడు నా దేవుడు. ఆయన ఎక్కడున్నాడంట? ఉన్నత స్థలములలో నివసించిన వాడు పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఆయన మన మధ్యన సంచరించిండు. వాక్య రూపి అయిన దేవుడు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన గురించి కార్యములు జరిగించిండు, బలియాగం చేసిండు. తర్వాత మనల్ని అనాథలుగా విడవలేదు, పరిశుద్ధాత్మను సంచకరువును మనకు అనుగ్రహించిన దేవుడు. ఈ రోజు వరకు కూడా ఆత్మ సహాయంతో మనం బ్రతుకుతున్నాము అంటే ఆయన కృప. ఎందుకంటే ఆ ఎత్తైన కొండ పైకి మనం ఎక్కలేమని తెలుసు. ఆ ఎత్తైన కొండపైకి ఎక్కాల, ఉన్నత స్థలముల మీదకి వెళ్ళాలా, ఆయన సమీపంలోకి వెళ్ళాలి అంటే మన శక్తి చాలదు. ఆయన ఎక్కించకపోతే మనం ఎక్కలేము అనేది ఇక్కడ దావీదు నిర్ధారణ చేసుకున్నాడు. ప్రభువు ఎక్కించకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు పక్షిరాజు వలె ఆయన తన రెక్కల చాటున మనల్ని మోసుకొని పోకపోతే, మన స్వంతంగా అయితే మనము ఆ ఎత్తైన శిఖరం పైకి, ఆ కొండపైకి మనం ఎక్కలేమట. ఎందుకు అంటే ఇది ఒక చాలా వేదన స్థితిలో అంటున్న మాట అన్నమాట. దావీదు చాలా వేదనతో కూడి ఉన్నప్పుడు ఈ మాట అంటున్నాడు. ఇక్కడ ఇది అబ్షాలోము తన సొంత కుమారుడు తిరుగుబాటు చేసిండు దావీదు పైన. అప్పుడు దావీదు అబ్షాలోము నుంచి పారిపోయాడు. కుమారుడి నుండి తండ్రి పారిపోవటం కదా.
మనకి రాజుల గ్రంథంలో దినవృత్తాంతంలో కూడా చూస్తాం ఈ మాటని. ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని మొరపెట్టుకుంటున్నాడు. ఎందుకంటే నేను ఈ వేదనని, ఈ బాధని తాళలేకపోతున్నా. ఈ లోక రీతిగా మనకు శ్రమలు వస్తున్నప్పుడు మనం కూడా ఇదే మాట అంటాం, ప్రభువా నాకు ఈ వేదనలు చాలు నాయన, నేను భరించలేను, ఎందుకంటే నేను నా శరీరం తట్టుకోలేదు, కాబట్టి నన్ను ఎత్తైన కొండపైకి ఎక్కించు, అక్కడ నాకు నెమ్మది, అక్కడ నాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి ఇదే మాటలు దావీదు కూడా అంటున్నాడు అనమాట. కష్టాలలో ఉంటున్నప్పుడు దావీదుకు అనిపించినట్ట క్షేమంగా ఉండే ఒక ఆశ్రయ కొండ నాకు ఉండాలి. ఇప్పుడు నేను ఈ అడవుల వెంబడి, కొండల వెంబడి పరుగులు తీస్తున్నా. ఒకవైపు కొడుకు నుంచి, ఒకవైపు రాజుల నుంచి, శత్రు సమూహం నుంచి, మరోవైపు సౌలు నుంచి కదా. ఎన్ని రీతులుగా తప్పించుకుంటున్నాడో ఆపదల నుంచి దేవుడు కాపాడుతూనే వస్తున్నాడు. ఆ పరుగులో, ఈ జీవిత ప్రయాణంలో ఆయన చాలా కాలము పరుగులు, అడవుల వెంబడి, ఎడారుల వెంబడి, కొండల గుట్టల వెంబడి పరుగులు తీసిన వ్యక్తి. దేవుణ్ణి నమ్మినవాడు, ఒక చిన్న తప్పు చేసినప్పుడు దేవుడి సన్నిధిలో కన్నీటితో గోజాడిన వాడు, అయినా చేసిన తప్పుకు శిక్ష కూడా అనుభవించిన వాడు, తను తప్పుని ఒప్పుకున్నవాడు. ఇన్ని చేసినా కూడా కొన్ని సందర్భాల్లో శ్రమలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అట్లాంటి విషయంలోనే ఆయన పరుగులు తీస్తున్నప్పుడు దుఃఖంతో మనస్సును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కష్టాలు సముద్రం లెక్క ఉప్పొంగి పొరుతూ తన మీదకి వస్తున్నప్పుడు క్షేమంగా ఉండాలి అంటే ఒకటే ఒక స్థలం ఉంది, ఆయన దాగుచోటు, ఆయన ఆశ్రయము, ఆయన కొండ. ఆయన కొండ ఎందుకంటే ఆయన ఎత్తైన కొండ. ఆ ఎత్తైన కొండ ఎవరు అంటే, నా ఆశ్రయ దుర్గము, నా కొండ, నా కోట అంటే ఎవరు? యేసు ప్రభువే కదా. యెహోవా దేవుడే నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము అని మనము నేర్చుకున్నాము. ఈ ఆశ్రయ కొండం పైన మనం నిలబడితే ఈ లోకంలోని కష్టాలు, ఈ లోకంలోని దుఃఖాలు, ఈ ఇబ్బందులు, ఈ అపాయములు, ఇవన్నీ కూడా మనలను ఏమీ చేయలేవు. ఎందుకంటే మన ఆశ్రయ పూర్వం ఎక్కడుందంట? ఆ ఎత్తైన కొండ పైన ఉంది. అందుకే నువ్వు ఎత్తైన కొండ పైకి ఎక్కించు ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ, నేను ఎక్కలేనంత గొప్ప కొండపైకి నన్ను ఎక్కించు అంటే అక్కడ ఆయన సన్నిధి ఉన్నది. ఎత్తైన కొండ పైన ఆయన సన్నిధి ఉన్నది. ఈ శిఖరము పైన నిలిచిన వాడు, తన సన్నిధిలో నివసించువాడు, కెరూబుల స్తుతి గానముల మీద ఉన్నవాడు, ఆయన సన్నిధిలోనికి నిలబడాలి అంటే అది మన సొంత ప్రయత్నంతో కాదు. ఆ ఎత్తైన కొండ పైన ఆయన శిఖరము, ఆయన సన్నిధానం ఉన్నది. నీతి న్యాయములు ఆయన సన్నిధాన వర్తులు, వాటి యొద్దకు మనం చేరుకోవాలి అంటే అది పక్షిరాజు రెక్కల చాటున మనము ఉంటే తప్ప అంత పైకి ఎగురలేమంట కదా. పక్షిరాజు మనల్ని ఎగురవేయాలి, పక్షిరాజు చేర్పించగలిగితేనే ఆ ఎత్తైన కొండపైకి మనం ఎక్కగలము. కానీ మన సొంత ప్రయత్నంతో ఆయన సన్నిధికి చేరాలి అంటే అది అసంభవం. యేసు ప్రభు ద్వారానే ఆ ఎత్తైన కొండపైకి మనం ఎక్కగలము అని దావీదుకు తెలుసు. ఇది ప్రవచన రీతిగా చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే భవిష్యత్తులో నేను నీ యొక్క కొండ మీదకి వస్తున్నాను, నీ సన్నిధిలోకి నేను వస్తున్నాను, ఎందుకంటే నీ రాజ్యము స్థిరము, నీ రాజ్యము తరతరములు ఉండును. అది ఒక ప్రవచనంగా చెప్పిండు. ఆయన రాజ్యం ఎవరు అంటే దావీదు నుండి నీతి చిగురుగా యేసు ప్రభువు ఆ వంశావళిలో పుట్టున్నాడని, ఆయన రాజ్యము నిత్య రాజ్యం అని, ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఉండగలము. అప్పుడు ఈ లోక శ్రమలు మనకి ఏవి అడ్డు రావు. ఈ లోక బాధలు, ఈ కష్టాలు, ఈ రోగాలు, ఈ తిప్పలు, ఈ లోక రీతిగా శరీర రీతిగా మనం అనుభవించే ప్రతి నష్టం కూడా అది దేవుని సన్నిధిలో ఇష్టమై ఉంటదంట. కాబట్టి ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని దావీదు ఇక్కడ వేడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర మనకు సంరక్షణ, భద్రత. ఆ ఎత్తైన కొండ పైన మనం ఆశ్రయించినప్పుడు మనకు ఆయన యొద్ద సంరక్షణ, ఆయన యొద్ద మనకు భద్రత కలుగుతుంది. ఎందుకంటే ఈ లోక రీతిగా ఉండే ప్రతి కష్టము, నష్టంని ప్రభు కూడా అనుభవించిండు కదా. ఈ లోకరీతిగా అవమానములు, నిందలు అన్ని ఆయనకు తెలిసినవే. మానవ మాతృడిగా వచ్చినప్పుడు ఆయన మానవ కష్టాలను ఎదుర్కొన్నాడు, బీదరికంలో ఉన్నాడు కదా. ఒక కార్పెంటర్ అని తెలుగులో ఒక కార్పెంటర్ కుటుంబంలో జన్మించిన వాడు, తండ్రికి సహాయం చేసిన వాడు. బీదరికం అంటే ఏంటో తెలుసు ఆయనకి. లగ్జూరియస్ లైఫ్ లేదు. యేసు ప్రభువు మానవ రీతిగా ఈ భూమి మీదలో ఉన్నప్పుడు, మానవుడిగా ఈ భూమి మీద సంచరించినప్పుడు తన 33 years 33 ఏళ్ల జీవితంలో 30 ఏళ్ళు తల్లి దగ్గర ఉన్నాడు కదా. దేవాలయాలతో అందరితో డిస్కషన్స్ చేసుకుంటూ
వాక్యం వీళ్ళ చర్చిస్తూ, వాక్యం చదువుతూ, సంఘంలో, సమాజ మందిరములలో దేవుని యొక్క మహిమగల కార్యములని ఆయన వివరిస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు, అందరికీ తెలియజేస్తున్నాడు. ఆయన వాక్చాతుర్యానికి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు? ఒక వడ్రంగి వాడి కుమారుడు కదా అని. కానీ మానవ రీతిగా అనుభవించిన కష్టాలు ఆయనకు అన్ని తెలుసు. ఈరోజు మనం అనుభవిస్తున్నాము అంటే, ప్రభా నీకు తెలుసు కదా, మేము పడుతున్న శ్రమ నీకు తెలిసినదే, ఏమేం కొత్తగా చెప్పట్లేదు. ఈ మానవ శరీరంలో ఉన్నంత వరకు ఈ ప్రయాస, ఈ శ్రమలు అవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ ఎత్తైన కొండపైకి నేను చేరుకుంటానో కదా, మనకు ఒక పాట ఉంది, ఎత్తైన కొండ పైన ఏకాంతముగా చేరి, అక్కడ ఏం జరుగుతుందంట? రూపాంతర అనుభవము. ఎత్తైన కొండపైకి, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు. ఎందుకు మనం అడగాలి ఈరోజు దేవుణ్ణి? ఎత్తైన కొండపైకి అంటే అక్కడ మనకు రూపాంతర అనుభవము దొరుకుతుంది. ఆ రూపాంతర అనుభవం దొరకడం కోసమే మనం ఇంతకాలం ప్రయాసపడుతున్నాం. పరిశుద్ధాత్మలో దేవుని సన్నిధిలో గోజాడుతున్నాం. మనం రక్షణ పొందుకున్నాం, దేవునిలో విశ్వాసం ఉంచినాం, ఈ మార్గంని ఎంచుకున్నాం. కారణం ఏంటంటే ఆ రోజు మనము ఆ ఎత్తైన కొండ పైన ఆయన శిఖరముదో మనం ఆయనతో కూడా ఉండటానికి. ఇంకా అదొక్కటే, వేరే దారి లేదు, వేరే మార్గం లేదు. అక్కడికి నేను చేర్చాలి అంటే ఎవరు చేర్చాలి? ఆ పరిశుద్ధాత్మ దేవుడే తన రెక్కల చాటున నిన్ను భద్రపరిచి కొనిపోవాలి కదా. పరిశుద్ధాత్మ పర్వత శిఖరపు అనుభవం నేర్పిస్తున్నాడు మనకు. పక్షిరాజు పర్వత శిఖరపు అనుభవము మనకు నేర్పిస్తున్నాడంట. ఎందుకు పర్వత శిఖర అనుభవం మనకు ఉండాలి? ధ్యానం చేస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది కదా. మనం చాలా ఉన్నత స్థలం, పర్వత శిఖరము అంటే ఉన్నత, అసలే యెరూషలేము చుట్టూ కొండలు, ఎత్తైన కొండలు, హోరేబు కొండ దేవుడు ఎన్నుకున్న కొండ కదా. పర్వత శిఖరం అన్నిట్లోకి ఆయన నివాస యోగ్యమైన కొండ అంటారు. మోరియా పర్వతం. కొన్ని పర్వతాలని మనము ఆది కాండంలో చూస్తాము. ఈ కొండల పైన నివసించిన దేవుడు, కొండల పైన నివసించే నా దేవుడు. కొండలంటే నిజంగా కొండల, ఆత్మీయ కొండలు ఇవి కదా. ఉన్నత స్థలము అని అర్థం. ఆ ఉన్నత స్థలంలో నివసించే తండ్రి. కాబట్టి మనకు ఈ బైబిల్లో కొంతమంది వ్యక్తుల అనుభవంలో మనము ఈ పర్వతంలో ఎందుకు ఉన్నతమైనవి, ఎందుకో ఆ కొండలపైకి మనం ఎక్కాలి, ఆ ఉన్నత శిఖరము, ఆ ఉన్నత స్థలము పైకి మనం ఎందుకు చేరుకోవాలి? చూడండి ఒకసారి నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనం. నిర్గమ 34:29వ వచనం. అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? నేను అంటే వాక్యం చెప్పను, మొత్తము మీరు చదవండి. అక్కడ శిఖరపు అనుభవాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శిఖరం పైన ఒంటరిగా దేవునితో ముఖాముఖి అనుభవం మోషేకి. ఉన్నత శిఖరం 34వ అధ్యాయం, నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనంలో మోషే ఆయనను ముఖాముఖిగా చూచినవాడు. ఆ తేజస్సును చూడలేవు, నువ్వు చూస్తే బ్రతకలేవు అన్నందుకు కొండ సందులలో, బండ సందులలో ఆయన తన ముఖమును కప్పుకున్నప్పుడు ఆయన నీడ దాటిపోయింది, యెహోవా దేవుని నీడ. కానీ ముఖాముఖిగా నేను చూచినానే అనే ఒక అనుభవంలోకి వచ్చిన వాడు మోషే. ఉన్నత శిఖరము పైన ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి ప్రభువా అంటే ఎందుకు అంటే అక్కడ దేవునితో నీవు ముఖాముఖి అనుభవంను కలగగలవు. అదే ఆది కాండంలో 22వ అధ్యాయంలో మరొక వ్యక్తిని చూస్తాం మనం అక్కడ కదా. తనకు వృద్ధాప్యంలో పుట్టిన ఏకైక కుమారుణ్ణి, ఎవరు? మన అబ్రహాం తాత కదా. ఆయన జనరేషనే కదా, మనము అబ్రహాము వంశీయులం అంటాం కదా. ఆయన తన ఏకైక కుమారుని బలి ఇచ్చుటకు గాను పర్వత శిఖరము ఆ అనుభవానికి వెళ్ళిండు, పర్వత శిఖరపు అనుభవానికి వెళ్ళిండు. ఎందుకంటే బలి అర్పించుటకు. ఈరోజు బలి అంటే మన ప్రార్థన కదా. ఆయన బలులను అంగీకరించేవాడు కాదు, అందులో ఆనందించేవాడు కాదు. నీ ప్రార్థన, నీ మనస్సు, నీ యొక్క ఏకాగ్రతను కోరుకున్న దేవుడు, కనికరంను కోరుకున్న దేవుడు. బలులు వద్దు ఆయనకి. కానీ అక్కడ అబ్రహాము బలి యాగముగా అర్పించుటకు వెళ్ళినప్పుడు దేవుడు తనకు అవసరమైన ఒక గొర్రెని అక్కడ చూపిస్తున్నాడు. మనుషుల బలికి బదులుగా ఒక గొర్రె పిల్లని బలిగా అర్పించిన సందర్భం అది. అబ్రహాముకు ఆ ఉన్నత శిఖరము పైన సరి అయిన ప్రార్థన, బలియాగముగా తన కుమారునికి బదులుగా ఒక గొర్రెని చూపించిన దేవుడు. ఆల్టర్నేట్ ఒక ప్రొవిజన్ ఇచ్చింది అక్కడ. వీళ్ళు గొర్రెని తీసుకుపోలేదు, కానీ యోసేపుని, ఇసాకునే ఆయన బలిగా అర్పించాలనుకున్నప్పుడు సిద్ధపడిన మనస్సుని చూసిన దేవుడు,
సిద్ధపడిన మనసు. అబ్రహాము సిద్ధపడిండు, డిసైడ్ అయిపోయిండు, నా కుమారుని నేను బలి ఇచ్చేస్తా, ఎందుకంటే దేవుడు అడిగిండు కాబట్టి. ఆ ఉన్నత శిఖరములో బలియాగంగా నీ ప్రార్థన కోరుతున్నాడు. నువ్వు ఎత్తైన కొండపైకి ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన సన్నిధిలో ముఖాముఖిగా ఆయనను చూడాలి. ఆయన సన్నిధిలో నీ ప్రార్థనలు, నీ విజ్ఞాపనలు ఆయనకు తెలియచేయాలి. అదే కొండ ఎక్స్పీరియన్స్ కదా, ఉన్నత స్థలము లేదా శిఖరపు అనుభవం అంటాం. పర్వత శిఖరపు అనుభవంలో మనము ఆదికాండము 22వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తిని చూస్తాం. మొదటి వచనం నుంచి 22 వచనాల్లో యెఫ్తా కుమార్తెను చూస్తాం. యెఫ్తా కుమార్తె కదా, తనను తాను దేవునికి అర్పణగా జీవితాంతము సమర్పించుకుంటకు పర్వత శిఖరంకు వెళ్ళి తనను తాను నలుగగొట్టుకుందంట. అంటే విరిగి నలిగిన మనస్సుతో ప్రభువు సన్నిధిలో సంపూర్ణంగా తనను తాను సమర్పించుకుంది. ప్రభ, నేను జీవిస్తే నీ కొరకే. అక్కడ కూడా ఆమె పర్వత శిఖరము పైకే వెళ్ళింది. ఎత్తైన కొండపైకి మనం ఎందుకు వెళ్ళాలి అంటే మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకోవటానికి, దేవుడికి తగినట్టుగా జీవించటానికి. ఎత్తైన కొండ పైన నన్ను ఎక్కించు ప్రభు అంటే సరిపోదు, దానికి చాలా ప్రయాస ఉన్నదని ఇక్కడ మనకు ఈ వాక్యాలు చూపిస్తున్నాయి. అబ్రహాం గాని, మోషే గాని, యెఫ్తా కుమార్తె కాని కదా, తను తాను పరిపూర్ణురాలుగా చేసుకుంది. శ్రేష్టమైన జీవితం, తన జీవితాన్నే ఆమె సేవకు అంకితం చేసుకున్న వ్యక్తి యెఫ్తా కుమార్తె. తండ్రి చేసిన ప్రామిస్, వాగ్దానమును కుమార్తె నెరవేర్చింది ఇక్కడ యెఫ్తా కుమార్తె. అందుకే తనను తాను పరిపూర్ణురాలుగా చేసుకొని ప్రభువు సేవలో కొనసాగటానికి నిశ్చయించుకుంది. ఇంకా పెళ్లి పటాకులు ఏమి ఉండవు. ఆ విధంగా బిడ్డ తండ్రి మాట నిలబెట్టడానికి తనను తాను సమర్పించుకుంది. ఎత్తైన కొండపైకి వెళ్ళినప్పుడు ఈ సమర్పణ జీవితం కలగాలనేది మనం గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయం మనము ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం. 37 నుంచి 40 వచనంలో నోవహు కదా, నోవహు కుటుంబంతో నోవహు శ్రేష్టమైన బలియాగంగా అర్పించుకుంది. యెఫ్తా అయితే నోవహు కుటుంబంతో సహా ఏ ఒక్కరిని కోల్పోకుండా రక్షణ ఓడలో జల ప్రళయం నుండి తప్పించుకున్నాడు నోవహు. రక్షించబడుటకు ఆయన ఎక్కడ నిలబడిందంట? అరారోతు కొండ పర్వత శిఖర అనుభవం. రక్షణ మార్గంలో నిలబడి చివరి వరకు తన ప్రయాణమును సంపూర్ణంగా విజయోత్సవంతో ముగించుకున్నప్పుడు ఆ ఓడ ఎక్కడ నిలబడింది? అరారోతు కొండ పైన నిలబడింది. అంటే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని దేవుని మీద ఉన్న విశ్వాసంతో, నమ్మకంతో, విధేయతతో ప్రభు చెప్పిన మాటలన్నిటిని అంగీకరించిండు. ఆ విధేయతను చూపించినాడు కాబట్టే ఆయనని దేవుడు అరారోతు కొండ అక్కడ నిలబెట్టిండు. ఆ నీళ్ళంతా పోయే వరకు ఓడ సురక్షితంగానే ఉన్నది. నీళ్లలో తేలుతూ కూడా ఆకాశం వరకు వెళ్ళిపోయిన కొండ తిరిగి అరారోతు కొండ మీద నిలబడింది. ఆ తర్వాతనే సంవత్సరం పాటు ఆ నీళ్లు ఇంకా మిగిలి తర్వాత అవి భూమి అగాధంలోకి చేరుకొని పోయినాయి. ఆ కొండపైకి సురక్షితంగా అంటే ఎత్తైన కొండపైకి మనల్ని చేర్చితే మనకి సురక్షితం కదా, మనకు సురక్షితం. ఏ ఒక్కరిని కోల్పోకుండా కుటుంబం అంతా రక్షించబడటం అంటే ఆ రోజుల్లో ఆ ఒక్క కుటుంబమే నీతిమంతులుగా ఎంచబడిన కుటుంబం. భూమి మొత్తం ఆదాము నుంచి నోవహు వరకు ఎంత మంది అయితే ప్రజలు జన్మించినారో, పశుపక్షులు పుట్టినయో అన్నిటినీ సమూలం చేసిండు దేవుడు. ఒక్క వ్యక్తిని కూడా భూమి మీద మిగిల్చలేదు, ఒక కుటుంబం తప్ప కదా. ఆ అరారోతు కొండ అనుభవము దేవుడు నోవహుకి ఇచ్చినప్పుడు నోవహు ఎంత ధన్యుడు కదా అని మనం అనుకుంటాం. మన కుటుంబం అంతా కూడా రక్షణలోకి కొనసాగితే ఆ ఎత్తైన కొండ శిఖర అనుభవం దేవుడు మనకి ఇవ్వాలి. ఆ అరారోతు కొండ అనుభవము నోవహు పొందుకున్నట్టు మనం కూడా పొందుకుంటే ఆ జల ప్రళయంలో కొట్టివేయబడక ఆయన ఒక్కడే సురక్షితంగా మిగిలి ఉన్నప్పుడు కదా, అదొక గొప్ప అనుభవం అని చెప్పి మనకు ఈ వాక్యం తెలియజేస్తోంది. రూపాంతరపు కొండపైన శిష్యులకు కదా, అది మనం ఆదికాండము 8 అధ్యాయంలో చూస్తాం. నోవహు యొక్క రూపాంతర కొండ, అక్కడ ఆయనకు రక్షణ కార్యం జరిగింది. రక్షించబడ్డాడు అంటే చివరి వరకు నిశ్చయితతో నిలబడ్డాడు అని అర్థం. అదే విధంగా మనకి ఇంకొకటి చూస్తామా, ఆదికాండం 8వ అధ్యాయంలో
మనం గమనిస్తున్నప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అంతా, ఉదాహరణలన్నీ కూడా ఇవి నిజంగా జీవించి ఉన్న కాలంలో ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు చూపించినటువంటి రూపాంతర అనుభవాలు. అన్ని కూడా రూపాంతర అనుభవాలే. మనం ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు కూడా రూపాంతరపు కొండపైన శిష్యులకు తన జీవిత ప్రత్యక్షతను, తన మహిమ ఐశ్వర్యములను, తాను పొందవలసిన శ్రమ అంతయు తెలియజేయుటకు మోషే ఏలియాలని చూపిస్తున్నాడు అక్కడ తన శిష్యులకు. రూపాంతరంలో తన నిజ స్వరూపమును చూపించిండు అక్కడ. రూపాంతరం చెందటం, ఎత్తైన కొండ పైకి తీసుకెళ్ళి. అందుకే ఏకాంతంగా ఎప్పుడు కూడా ప్రభువు రాత్రిపూట నిద్రపోయినట్టు మనం ఎక్కడ చదవం కదా. ఆయన కొండల వైపు గెత్సెమనే తోటలోకి అక్కడ కొండల పైకి వెళ్ళిపోతుంటాడు. ఆయన ఏకాంతంగా దేవునితో సంభాషిస్తూ ఉంటాడు. అందుకే ఈ ఉన్నత స్థలముల ఆ సంభాషణ, ఆ యొక్క రూపాంతర అనుభవం మనకు కావాలి. ఎందుకంటే అదే ఉన్నత స్థలముల పైన మనం కొంతమంది యూదా రాజులను, ఇజ్రాయేలు రాజులను చూస్తున్నాం కదా. వారు ఏ ఏ దేశాలకు వెళ్ళినరో ఆయా దేశాల స్త్రీలతో, మోయాబు స్త్రీలతో కదా, వీళ్ళతో వాళ్ళు సాంగత్యం చేసి వాళ్ళని వివాహాలు చేసుకొని వారి యొక్క విగ్రహాలకు అర్పణలు చెల్లించి ఆ విగ్రహాలకు ఇచ్చిన బలులు తిని దేవుడికి ఎంతో కోపంని కలిగించిండు. దేవుని ఉగ్రతకు పాలైపోయిండు. వాళ్ళు కూడా ఉన్నత స్థలముల పైన ఈ విగ్రహారాధన జరిగించిన వారే. కానీ మన ఉన్నత స్థలము, మన కొండ, మన శిఖరం ఎవరంటే యేసు ప్రభువే. ఈయన కొండపైకి మనం ఎక్కాలి. ఆయన ఉన్నత స్థలముల మీద నివసించేవాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అన్న ఉన్నత స్థలముల పైన నివసించేవాడు పరిశుద్ధుడు. ఆయనను మనము ఆయన సన్నిధికి రావాలి అంటే మనం ఎక్కలేనము అనుకుంటున్నప్పుడు మనల్ని తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి నడిపించువాడు. ఆ నమ్మకంతో మనము ప్రార్థన చేస్తున్నాం. మన విజ్ఞాపనలో కూడా మన ప్రార్థనకు జవాబులు ఇస్తున్నాడు ఈ దేవుడు అనేటటువంటి ఒక నిశ్చయితతో మనము దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నాం. ఎందుకంటే నా ప్రాణములు తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని దావీదు తన మనస్సును కుమ్మరిస్తున్నాడు, తన హృదయంను కుమ్మరిస్తున్నాడు. ప్రాణం తల్లడిల్లుతుండగా ఈరోజు ఎవరు తల్లడిల్లడం లేదు? ప్రతి కుటుంబంలో శ్రమలే, ప్రతి కుటుంబంలో కష్టాలే, ప్రతి కుటుంబంలో రోగంలే, ప్రతి కుటుంబంలో నష్టములే కదా. ఎన్నో రకములైన ఇబ్బందులు అయితే ఉన్నాయి. ప్రశాంతంగా, సంతోషంగా, సమాధానంగా ఎవరున్నారు అంటే మనము శరీర రీతిగా ఆలోచిస్తే ఎవరు లేరు. కానీ ఆత్మీయ రీతిగా ఆలోచిస్తే ప్రభువునందు ఆనందించువారు ధన్యులు. ఆయన యందు ఆనందించేవారు, ఆయనను దివారాత్రములు అనే వాక్యంను ధ్యానించేవారు ధన్యులు. ఎందుకంటే వారికి సమాధానంను కలుగజేయవాడు ఆయన. ఈ లోక శ్రమలలో కూడా మనకు సమాధానం దొరుకుతుంది అంటే అది ఒక ప్రభువు పాద సన్నిధిలో. అందుకే నేను తల్లడిల్లుచున్నాను, బూది గంతముల నుంచి నీకు మొరపెట్టుకొంచున్నాను ప్రభువా, నన్ను ఎత్తైన కొండపైకి నడిపించు. ఎందుకంటే అక్కడ నాకేముంది? క్షేమం ఉంది, భద్రత ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో ఆనందం ఉంది. ఇది ఒక ప్రవచనముగా, అంటే ఈ రోజు నేను కష్టాల్లో ఉన్నా, గుహలలో, ఎడార్లలో, కొండల్లో, లోయల్లో, శత్రువుల మధ్య తిరుగుతున్నా, ప్రాణ భయముతో పరుగులు తీస్తున్నా, నాకు ఒక నిశ్చయిత ఉంది. ఏంటది? నేను ఆ కొండపైకి ఎక్కితే ఆయన సమక్షంలో సమీపించడానికి తేజస్సులో నివసించే ఆ సన్నిధిలో చెరువుల రెక్కలతోటి ఆయన సంచరిస్తున్న దేవుడు. ఆ సన్నిధికి నేను చేరితే నాకు భద్రత, నిశ్చయత. ఎందుకంటే రక్షణ ఆనందము అక్కడనే ఎప్పటికీ ఉంటది. ఈ లోకరీతిగా ఈ ఆనందం ఎంతసేపు నిలవదు కదా, ఎంతసేపు ఉండదు. ఒక మంచి ప్రోగ్రాం చూస్తే, ఒక మంచి ఫంక్షన్కి వెళ్తే, ఒక మంచి భోజనం చేస్తే, లేదా ఇంకేదైనా సైట్ సీ ఇంకొక ప్రదేశంకి వెళ్తే ఆనందం అనుకుంటాం. అది టెంపరరీ కదా. ఈ లోకరీతిగా అవన్నీ దేవుడు చేసినవే. ఆయన అవి చూస్తున్నప్పుడు ఆయనని తప్పకుండా మనము కొనియాడతాం, ఎంత గొప్ప కార్యం నువ్వు మా పట్ల చేసినావు ప్రభు అని. కానీ నిజమైన సంతోషం అయితే ఆయన పాద సన్నిధిలో, ఆ ఉన్నత స్థలములలో, ఆయన సన్నిధిలో. కాబట్టే దావీదు ఎంతో ముందు చూపుతో ఈ మాట అంటున్నాడు. ఈ లోకరీతిగా నేను రాజ్యం నేలుతున్నాను, ఈ లోకరీతిగా ప్రజలను పరిపాలిస్తున్నాను, శత్రువులను ఎదుర్కొంటున్నాను, యుద్ధములను ఎదుర్కొంటున్నాను, పాపములు పడిపోయినాను, తప్పటడుగులు వేసినాను, ప్రభా నన్ను క్షమించు. 4 పిల్లలను పోగొట్టుకున్నాడు దావీదు కూడా, 4 బిడ్డలు అందరూ కదా. బత్షెబా నుంచి ఒకరు, మరొక స్త్రీ నుంచి అని చెప్పి 4 కుమారులను పోగొట్టుకున్న దావీదు అని. ఇది అశాశ్వతమైన లోకము
కానీ శాశ్వతమైనది ఎక్కడ? అది ఆయన సన్నిధి. ఆ సన్నిధిలో నన్ను చేర్చితే చాలు. నేను ఇక్కడ మూలుగులతో ఉన్నా, వేదనతో ఉన్నా, ఈ భూమి మీద నాకు శ్రమలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు. అంత గొప్ప భక్తుడైన దావీదు కూడా దేవుని మొరపెట్టుకుంటున్నాడు, ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, ఎందుకంట అక్కడ నేను రూపాంతరం పొందగలను, అక్కడ నేను రూపాంతరం పొందగలను. ఈ పర్వత శిఖరంల పైకి లేదా ఆ ఎత్తైన కొండపైకి మనం వెళ్ళాలి అంటే అది అంత ఈజీ కాదు. రకరకాల కష్టాల నుంచి పైకెక్కాలంట. దాంట్లో మన పాత్ర ఏంటి మరి? ఆయన రెక్కల చాటునికి వెళ్ళాలి అంటే నువ్వు అంత ఈజీగా వెళ్ళగలవా? ఆయన రెక్కల చాటునికి వెళ్ళాలి అంటే నీలో కొన్ని మార్పులు జరగాలి, నాలో కొన్ని మార్పులు జరగాలంట. ఏంట మార్పులు? ఆయన నా ప్రార్థనకు చెవియొగ్గుతాడు అనే నిశ్చయిత నీకుందా కదా? మనం చాలా సార్లు ఈ మాట వింటుంటాం. ఏమోనండి, ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ దేవుడు వింటున్నాడా, అసలు ఉన్నాడా కదా? క్రైస్తవులే ఈ మాట అంటుంటారు, క్రైస్తవులే ఈ మాట అంటుంటారు. నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు నా మాట వింటున్నాడా? ఎందుకంటే ఒక 10 విన్నపములు చేసుకుంటే దాంట్లో ఒక 5 నెరవేరుతున్నాయేమో, ఒక 5 నెరవేరకపోయేసరికి ఏమంటాము, దేవుడు వింటలేడేంటి, ఎంతగా మొర పెట్టుకుంటున్నా నేను, దేవుడు వింటలేడేంటి, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణం తల్లడిలగా బూదిగంతం నుంచి నీకు మొర పెట్టుకుంటున్నాను అని దావీదు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ఇల్లు వదిలేసిండు, తన రాజ్యం వదిలేసిండు, శత్రువు నుంచి తప్పించుకుంటుండు, ప్రాణాలని దక్కించుకోవటం కోసము ప్రాణం కోసం పరుగులు తీస్తున్నాడు, మొర పెట్టుకుంటున్నాడు కదా, పరుగులెడుతున్నాడు, మొర పెడుతున్నాడు. తన స్థితి తన గతి దేవుడు చూస్తున్నాడా? దేవుడు చూస్తున్నాడు అంటే నాకెందుకు ఈ బాధలు, ఈ శత్రువుల భయం నుంచి ఎంతకాలం నేను ఇట్లా పరుగులు, ఇల్లు వాకిలు వదిలి పరుగులు తీయాలి, కుటుంబంని విడిచిపెట్టి ఎంతకాలం ఇట్లా పరుగులు తీయాలి? బాధగా ఉంది ఆయనకి కదా. అందుకనే దేవుని బతిమలాడుకుంటున్నాడంట, దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. పక్షిరాజు కూడా తను పోగొట్టుకున్న బలాన్ని తిరిగి తెచ్చుకోవటానికి పర్వత శిఖరపు అనుభవాన్ని కోరుకుంటుంది. ఒక పక్షిరాజు తన యవన స్థితిని తెచ్చుకోవాలంటే అది కొన్ని ప్రయత్నాలు చేస్తుందంట, అది కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే అది ఇంకా కొన్ని ఏళ్ళు బ్రతకాలి అంటే తన రెక్కలని, తన ముక్కుని, తన గోళ్ళని అన్నిటినీ సరి చేసుకుంటదంట. అన్ని సరి చేసుకొని తిరిగి యవ్వన బలమును తెచ్చుకుంటదంట. అందుకే పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు అని చెప్తుంది వాక్యం. పక్షిరాజు అంటే మనకు సారూప్యతంలో సినానిమస్ గా రూపాంతరంలో అంటాం, లేకుంటే సాదృశ్యంగా అంటాము. పరిశుద్ధాత్మది మనల్ని సరిచేయువాడు, మన బలమును సరిచేయువాడు. మన బలం సరిపోదు, లోకరీతిగా ఈ శరీరం రీతిగా బలం సరిపోదు, మన పరిశుద్ధత సరిపోదు, మన నిశ్చయత సరిపోదు, మన అనుమానాలు మనల్ని వెనక్కి లాగుతుంటాయి. మనం సంపూర్ణమైన విధేయతతో ఉండాలి అంటే కూడా అది మన వల్ల కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తే తప్ప, విశ్వాసము ఆయన పెడితే తప్ప, ఆయన నడిపించకపోతే మనం ఏది చేయలేము అనేది మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆయన ఆశ్రయంగా ఉండాలి. ముందైతే ప్రార్థనలో కదా, ప్రార్థనకు చెవియొగ్గాలి. ఆ దేవుడు అంటే మన పరిస్థితి, మన ప్రవర్తన, మన సిద్ధపాటు, మన సమర్పణ, ఇవి సరిగ్గున్నాయా? ముందు అవి లెక్క చూసుకోవాలి మనం. ఇవి లెక్క చూసుకున్నప్పుడే మనం ఆ మాట ధైర్యంగా అనగలము. ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా, ఎత్తైన కొండపైకి నువ్వు ఎక్కలేవు, ఆయన ఎక్కించాలి. ఆ వాక్యం దావీదు ఏం చెప్తున్నాడు, ఆయన ఎక్కిస్తే తప్ప నేను ఎక్కలేను అనేసి ఆ మూలుగులతో నివేదన, ఆయన శ్రమలు, ఆయన వినతి, ఆయన మొరలు, ఆయన ప్రార్థనలు, ఆయన విజ్ఞాపనలు. ప్రార్థన మన విషయంలో కూడా ఆ ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రార్థనకు వింటాడు అనేది మనము తెలుసుకోవాలి. అలాగే ఆయన మనకు ఆశ్రయంగానే ఉండాలి. ఎందుకు? నీవే నాకు ఆశ్రయము, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు. అదే 61వ అధ్యాయంలో 3వ వచనం. నీవే నా ఆశ్రయ దుర్గం, నీవు నన్ను నడిపించకపోతే నేను నడవలేను, నా ఆశ్రయం నీవే కాబట్టి నిస్సహాయ స్థితిలో ఉన్నాను ప్రభువా అని దావీదు ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నాలో ఏ సామర్థ్యము లేదు, నాలో ఆ ఫైటింగ్ స్పిరిట్, పోరాట పటిమ లేదు, శత్రువు నుండి నన్ను నేను రక్షించుకోలేను పరిస్థితిలో పక్షిరాజు కొండపేట్లను ఆశ్రయిస్తుంది. పక్షిరాజు అది ఎగరలేని వయసు వచ్చినప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు కొండ సందులలో దాగుతుందన్నమాట. ఎందుకంటే తనను తాను అది రూపాంతరం పరుచుకొని మళ్ళీ యవ్వనంలోకి వస్తుందంట. ఇప్పుడు దావీదు అదే మాట అంటుంది, నా ఆశ్రయ కొండ, నా ఆశ్రయ పూర్వము అంటే కొండ, ఆ శిఖరము, నేను నీ ఆశ్రయిస్తున్నాను,
ఆ ఆశ్రయంలో నువ్వు నన్ను నడిపించాలి. అక్కడ నాకు సురక్షితమైన, ఎందుకంటే ఏ శత్రువుల దాడి నన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే నేను ఆశ్రయించింది ఎవరిని? ఉన్నత స్థలముల పైన నివసించు ఆ పరిశుద్ధుడిని, యేసు ప్రభువుని ఆశ్రయిస్తున్నాను. కాబట్టి శత్రు దాడి నుంచి నాకు భయం లేదు, నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఈ నిశ్చయిత మనకుందా? మనకు శ్రమలు వస్తున్నాయి, శత్రువుల లాగే వస్తున్నాయి శ్రమలు, రోగాలు, ఇవి కూడా శత్రువులాగే దాడి చేస్తున్నాయి. నిశ్చయత ఎక్కడుంది మనకు? ఆయనను ఆశ్రయించినప్పుడే. ఎందుకంటే ఈ సమస్య కొంతకాలమే, నన్ను అది దాటిపోతుంది, నేను ఇట్లాగే నిలబడతాను, స్థిరమైన కొండగా నేను నిలబడతాను. ఎందుకంటే నేను ఆశ్రయించిన వాడు ఉన్నత స్థలములలో నివసించువాడు. కాబట్టి దావీదు దేవుని ఆశ్రయం కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు నాకు బలమైన శత్రు దుర్భేద్యమైన కోటవు, ఎనిమీస్ కూడా జ్వరబడలేని ఒక ఆశ్రయము, ఒక ఫోర్ట్రెస్ అన్నమాట. అలాంటి ఫోర్ట్ లో నన్ను దాచిపెట్టు, అప్పుడే నేను నిలబడగలను, అప్పుడే నేను విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నువ్వు నన్ను దాచిపెడితే నేను దాచబడతా, నా అంతటి నేను ఎక్కడా దాగలే, నా దాగుచోటు నీవే అని దావీదు మొరపెట్టుకుంటున్నాడు. మూడవ స్టెప్ ఏంటి? ఆ ఎత్తైన కొండపైకి చేరాలి అంటే, యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించాలనుకుంటున్నాను. 4వ వచనం, 61వ అధ్యాయము 4వ వచనం. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించాలని కోరుకుంటున్నాను, నీ రెక్కల చాటున నన్ను దాచు కదా, నీ రెక్కల చాటున నేను దాగి ఉందును. ఇది ఎంత సంపూర్ణమైన విధేయత ఉంటే తప్ప అనలేని మాట. నీ రెక్కల చాటున నన్ను దాచు ప్రభువా అని మనం ఎంత నమ్మకంగా అనగలము అంటే, అంత నమ్మకం మనకు దేవుడి పైన ఉంటేనే తప్ప. ఎందుకంటే నీ గుడారంలో వాసం దొరికినట్లు నాకును నీ కృప ఎన్నటెన్నటికి నిత్యంగా ఉండును గాక. ఎన్నటెన్నటికి ఎప్పటికీ ఉండాలా. ఆయన గుడారంలో నాకు ఆశ్రయము, ఆయన గుడారంలో నాకు ఆశ్రయం కావాలా. ఎందుకంటే నీ కృప ఎన్నటెన్నటికి నన్ను వేడిపోదు. కృపా సత్యములు మనల్ని వెంటబడి నడిపిస్తుంటాయంట, మనల్ని వెంటాడి నడిపిస్తుంటాయంట. ఎందుకంటే కృపా సత్యము అనేది ఆయన సన్నిధానంలో ఉన్నవారు కదా. కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు, ఆ రెండు ఆయన సన్నిధిలో నుంచి మనకు బయటకు వస్తాయి. ఆ కొండపై నుంచి, ఆ ఉన్నత శిఖరం నుంచి, ఆ ప్రభు సన్నిధి నుంచి మన ఇంటికి, మన హృదయంలోనికి రావాలి. ఎప్పుడు? ఆయనను ఆశ్రయిస్తే తప్ప. మనుషులను ఆశ్రయించుట వ్యర్థము కదా, యెహోవాను ఆశ్రయించుటే ఉత్తమము. కాబట్టి ఆయన నా ఆశ్రయము, ఆయన గుడారంలో నేను నివసిస్తాను. ఇదే నా కోరిక, నా ఆకాంక్ష అంటాడు. మై డిజైర్ ఈస్ టు డ్వెల్ ఇన్ యువర్ ప్లేస్, డ్వెల్ ఇన్ యువర్ హోలీ ప్లేస్. ఆయన గుడారములో నేను నివసించుట ఎంతో శ్రేయస్కరము అంటాడు. ఎందుకంటే ఆయన కృపాతిశయములను బట్టి గొర్రెపిల్ల దీపకాంతిలో యుగ యుగములు ఆయన సన్నిధిలో ఉండబోతున్నాం. ఆయన కృపాతిశయంను బట్టి ఆయన గుడారంలో మనం ఎప్పటికీ ఎల్లకాలము ఫర్ ఎవర్ అంట, ఫర్ ఎవర్ వి విల్ బి ఇన్ హిజ్ హోలీ ప్లేస్, ఇన్ హిజ్ హోలీ డ్వెల్లింగ్. ఆయన సన్నిధిలో మనం ఎప్పటికీ ఉండాలి. ఇది కూడా దావీదు తన భవిష్యత్తులో జరగబో వాటిని గురించి ఒక ప్రవచన రీతిగా చెప్తున్నా. నేను ఎప్పటికెప్పటికి కూడా ఎన్నటెన్నటికి కూడా నీ సన్నిధిలో ఉంటా. ఇక్కడ ఆ యొక్క గొర్రె పిల్ల సన్నిధి దీపకాంతిలో. ఎట్లా తెలుసు దేవుడికి అంటే, ఆత్మరీతిగా ప్రవచన వాక్కది. ప్రభువుని చూసిండు ఆయన సన్నిధిలో గొర్రె పిల్ల అక్కడ ఉన్నది. యేసు ప్రభువే ఆ గొర్రె పిల్లని దావీదుకు తెలుసు. కాబట్టి ఆయన సన్నిధిలో నేను ఎప్పటికీ ఉంటాను. ఆ ఆశ్రయము నాకు కావాలి. ఎందుకంటే నాకు శత్రు భయము, మరణ భయము లేదు. శాశ్వత రాజ్యం అది. మనము 61వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే మనకి అర్థం వస్తుంది. శాశ్వతమైన రాజ్యం అది. ఆ రాజ్యంలో ఎల్లప్పుడూ సురక్షితంగా నేను ఉంటాను. ఎందుకంటే అక్కడ ఎప్పుడు నిత్య ఆనందమే. ఈ లోకరీతిగా నాకు వేదనలు ఉన్నాయి, కానీ అక్కడ నాకు ఎప్పటికీ నిత్య ఆనందం. ఇది భవిష్యత్తును చూస్తూ, తన ఫ్యూచర్ ని చూసుకుంటూ ప్రవచించినటువంటి వాక్యది. దావీదుకు తెలుసు ఆయనకు యేసు ప్రభు సన్నిధిలో నిత్య ఆనందము, నిత్య రక్షణ అక్కడ దొరుకుతాయి. ఆయన సన్నిధిలో భద్రత ఉన్నదని తెలుసు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన గుడారంలో నేను నివసించాలని కోరుకుంటున్నాను. ఎత్తైన కొండ పైన ఆయన గుడారంలో. ఆయన 4వ మాట ఏంటంట? 4వ మాట, భయభక్తులు కలవారి స్వాస్థ్యం. యేసు ప్రభు నందు భయభక్తులు కలిగితే ఆయన స్వాస్థ్యము మనకు దొరుకుతుంది.
భయభక్తులు కలిగి ఉండి నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామం నందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నాకు అనుగ్రహించి ఉన్నావు. 5వ వచనం, నీ మొక్కుబడులని అంగీకరించి ఉన్నాడు అంటున్నాడు. నువ్వు ఏమేమి మొక్కుబడులు చేసుకుంటున్నావు అనాలోచితంగా చేయొద్దు. ఎందుకంటే నీవు చేయలేని వాటి గురించి దేవుడికి మొక్కుబడులు చెల్లించొద్దు. వినయంతో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనలు చేయి, కానీ అట్టహాసానికి పోయి మొక్కుబడులు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనొద్దు. ఎందుకంటే నీకు సామర్థ్యం లేకపోతే నువ్వు చెయ్యొద్దు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు, నీ విశ్వాసంనే పరీక్షిస్తాడు ఆయన. ఒకవేళ చేసుకుంటే నువ్వు వాటిని నెరవేర్చాలా. నీ నామం నందు భయభక్తులు కలవారి స్వాస్థ్యమును నాకు అనుగ్రహించి ఉన్నావు. యేసు ప్రభు యొక్క స్వాస్థ్యం ఎవరు? ఆయన నమ్ముకున్న జనాలే కదా. ఆ స్వాస్థ్యం గురించి దావీదు మాట్లాడుతాడు ఆ అధ్యాయంలో. భవిష్యత్తు యొక్క ప్రవచనం అది. నాకు అనుగ్రహించి ఉన్నావు. కడ వరకు 5వ వచనంలో నమ్మకత్వాన్ని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నిలబెట్టుకున్న ప్రతి విశ్వాసికి ఆయన నిత్య రాజ్యంలో నిత్యము నిలుచు స్వాస్థ్యంను ఇవ్వబోతున్నాడు. చూడండి, యేసు ప్రభువుని చూడలేదు దావీదు కదా. పరలోకంలో ఏ విధంగా జరగబోతుందో తెలియదు ఆయనకి, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన ఈ ప్రవచనములు పలుకుతున్నాడు. కడ వరకు నమ్మకత్వాన్ని ఆయన యందు భయభక్తులు కలిగి నిలబెట్టుకున్న ప్రతి విశ్వాసికి ఆయన నిత్య రాజ్యంలో నిత్యము నిలుచు స్వాస్థ్యమును ఇవ్వబోతున్నాడు. దావీదుకు తాను ఆ గుంపులో లేడని తెలుసు, తాను ఆ స్వాస్థ్యంను పొందుకోలేదని తెలుసు, కానీ తనకు ఆ స్వాస్థ్యం ఉంది అని చెప్పుకుంటున్నాడు అనమాట. ఇక్కడ తనకు ఆ స్వాస్థ్యం ఉంది, ఎందుకంటే ఆయన యేసు ప్రభువుని చూస్తున్నాడు ఈ వాక్యంలో. తన ప్రయాణములో, తన పోరాటములో, తన పరిశ్రమలో కదా యేసు ప్రభువును అడుగున చూస్తున్నాడు ఆయన. అందుకే ప్రవచనం చెప్తున్నాడు ఆయన. తన నిశ్చయిత దేవుడితో కీర్తిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో నేను నిత్యం నిలవబోతున్నాను, ఆ గుడారంలో ఆ గుంపులో నేను చేరబోతున్నాను. చూడండి, యేసు ప్రభువుని చూడకముందే, నూతన నిబంధన తెలియకముందే దావీదు మాట్లాడుతున్న మాటలేవి. ఇప్పుడు మనకు నూతన నిబంధన తెలుసు, యేసు ప్రభువు తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు, ఆయన రక్షణ కార్యము ఏ విధంగా మన జీవితాల్లో జరిగించిందో కూడా మనకు తెలుసు. మనకు ఈ నిశ్చయిత ఈరోజు ఖచ్చితంగా ఉండాలి, 100% డౌట్ లేకుండా కదా. ఆవగింజంత విశ్వాసం ఉండాలి. ఆవగింజ అంటే అది చిన్న గింజతో పోల్స్తాము, ఇంకొక రకంగా అయితే అది సంపూర్ణమైన విశ్వాసం. తొట్టలు, మచ్చలు, పురుగులు, రంధ్రాలు ఏవి లేని ఒక చిన్న గింజ. ఎలాంటి చిన్న విశ్వాసం ఉన్నా అనుమానాలు ఉండొద్దు, అందులో దేవుని శంకించకూడదు. ఆవగింజంత విశ్వాసం అది ఉంటే చాలంట కదా. ఆవగింజంత అంటే సంపూర్ణం, చిన్న సైజు పెద్ద సైజు అని కాదు. అక్కడ సైజు గురించి కూడా చెప్తున్నా, అది సంపూర్ణతం చెప్తోంది. అంత విశ్వాసం నీలో ఉండాలి. సంపూర్ణమైన విశ్వాసం ఉంటేనే మనము ఈ యొక్క ఈ యొక్క డెఫినిషన్ మనం చెప్పగలం. ఆవగింజంత విశ్వాసం అంటే ఆ కొండని పో అంటే పోతుంది అని చెప్తే, అంటే ఆ విశ్వాసం సంపూర్ణంగా ఉంటేనే ప్రతి సమస్యని పోవే అంటే పోతుంది కదా. ప్రతి రోగం యేసు నామములో అంటే పోతుంది. ఎందుకంటే మన విశ్వాసం సంపూర్ణం. ఏ రోగము ఎవరికి ఎలాంటి శ్రమ వస్తున్నా కాలిపో సైతానా, యేసు నామములో కాలిపో అంటే ఆ సైతాన్ని కాల్చవేయబడుతుంది. ఆ దుష్ట కార్యములు పారిపోతున్నాయి, విడిపించబడుతున్నారు జనాలు బంధకాల నుంచి కదా. ఎందుకంటే మన సంపూర్ణ విశ్వాసం. దావీదు ఆ రోజు చెప్తున్నాడు అనమాట, సంపూర్ణ విశ్వాసముతో నేను ఆయన రాజ్యంలో నిలబడతాను, ఆయన నన్ను నడిపించువాడు. ఆఖరి మెట్టి ఏంటంట, సన్నిధిలో నిరంతరము నిలుస్తానని చెప్తున్నాడు. ఎంత గట్టి నమ్మకం కదా దావీదుకి. రాజునకు దీర్ఘాయువును కలుగచేయవాడు ఎవడు? అతని సంవత్సరంలో తరతరములు నడిపించేవాడు ఎవడు అంటే అది యెహోవాయే కదా. దేవుని సన్నిధిని అతడు నిరంతరం నిలుచును, అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించును అని కీర్తనలు 61 అధ్యాయంలో 6-7 వచనాలు చెప్తున్నాయి. 6-7 వచనాలు చెప్తున్నాయి. ఏంటవి? దేవుని సన్నిధిని నిరంతరము నివసించుటగా అతనికి కాపాటుకే కృపా సత్యములను నియమించును. 2 వచనాలు యేసు ప్రభువుని గురించి సూచిస్తున్నాయి. అక్కడ కృపా సత్యములు ఆయన సన్నిధాన వర్తులు. ఆయన మనకంటే ముందుగా ఈ లోకమును సాతానును జయించిండు, మరణమును జయించిండు, శ్రమలను జయించిండు, రూపాంతర అనుభవంను పొందుకున్నాడు కదా. పునరుద్ధానుడైన యేసు మహిమలో నివసించిన దేవుడు, మహిమలో ఆయన ఎత్తబడిండు, మేఘారూఢుడై కొనిపోబడిండు. తండ్రి కుడి పార్శ్వంన కూర్చుండి ఉన్నాడు. ఈ రోజు
తండ్రి కుడి పార్శ్వపున. అందుకే ఆయన సన్నిధిని నిరంతరం నిలుచువాడు. నిరంతరం దీర్ఘ ఆయుష్ను కృపా సత్యములను నిలుచుచున్నారో మనల్ని ప్రశ్నించుకోవాలి. కృపా సత్యముతో మనం నిలబడి ఉన్నామా కదా? దేవుని కుడి పార్శ్వం మనం కూర్చుండాల్సిన రోజులో మనం ఉంటామా? ఈ నిశ్చయిత మనలో ఉందా? ఇది మనము ప్రశ్నించుకోవాల్సిన సమయం. మనం ప్రార్థిస్తున్నామో, మనం వాక్యం చెప్తున్నామో, సాక్ష్యం పంచుకుంటున్నామో, ఇతరుల కొరకు విజ్ఞాపనలు చేస్తున్నామో, ఇవన్నీ ఈ లోకరీతిగా సేవ కోసమే. కానీ మనుష్య రీతిగా మన ఆత్మ కోసం కూడా మనము కొన్ని జరిగించవలసి ఉన్నది. మన ఆత్మ రక్షణ కొరకు కూడా మన ప్రయాసము నడుస్తూనే ఉంది, జరుగుతూనే ఉండాలంట అంతము వరకు. దినము నా మ్రొక్కుబడులని నేను చెల్లించినట్టు నీ నామము నిత్యము కీర్తిస్తాను. ఆఖరి మాట అంటున్నాడు అన్నమాట 8వ వచనంలో. నిత్యము నేను నీ నామంని కీర్తిస్తాను. ఎందుకంట నా మ్రొక్కుబడులని నేను చెల్లించినట్లు నీ నామంని కీర్తించదను. ప్రభువుని స్తుతిస్తున్నామా? ప్రభుని కీర్తిస్తున్నాం. పాటలతో కీర్తించవాలను కదా, ప్రార్థనతో కీర్తించవలను. ప్రభువుని నామంని, ఆయన గుణగణములను, ఆయన అతిశయములని కీర్తిస్తూనే ఉండాలి. ఇది నీ దైనందిక జీవితం, డైలీ యాక్టివిటీ అంటాం. ప్రతిరోజు నువ్వు చేయవలసింది ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ప్రభువును స్తుతిస్తూ ఉండటమే. ఆయన ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. క్షణం నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే ఆ ఊపిరి విలువ నువ్వు కట్టగలవా కదా? ఊపిరి నేను ఇది ఎప్పుడు నేర్చుకున్నా అంటే అక్కరున్న టైల నేర్చుకున్నా. ఆక్సిజన్ ముక్కుకు తగిలిచ్చినప్పుడు 11 రోజులకి నాకు 7 లక్షలు వేసిరు బిల్లు. జస్ట్ ఆక్సిజన్ సిలిండర్ కి, మందులకి. ప్రభా నువ్వు ఎంత ఉచితమైన ఆ యొక్క ఊపిరిని ఇచ్చినావు ప్రభా ఇంతకాలము. నేను ఒక 11 రోజులకే ఇన్ని లక్షలు కట్టినా, అప్పుడు నా జీవితకాలం అయితే నేను ఎన్ని కోట్లు కట్టాలి కదా? దేవుడు ఉచితంగా ఇచ్చిన ఈ కృపని మనము విలువని ప్రకటించాలి. ఈ ఉచితమైన కృపని మనం ప్రకటించకపోతే మన జీవితాల వ్యర్థము. ప్రభు మన దేహంలో పెట్టిన అవయవాలన్నిటినీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు, అధిక బలమైతే 80 ఏళ్ళు సురక్షితంగా క్షేమంగా నడిపిస్తున్నాడు. అవయవాలన్నీ పనిచేస్తున్నాయి ఆయన మహిమ కొరకు మనము జీవించాలని. మరి వాటన్నిటికీ మనము ఎన్నిసార్లు స్తుతించాలి ఆ దేవుణ్ణి? ఎన్నిసార్లు ఆయనను చేరి దావీదు ఎలా దినము కదా, ఎలా దినము ప్రభువుని స్తుతించుటకు సిద్ధపడ్డాడు. రొక్కుబళ్ళు చెల్లించటానికి ఆకాంక్ష కలిగిన వాడు. ఒక డిజైర్ మనలో ఉండాలి. మన కోరిక ప్రభువుని స్తుతించాలి అనే కోరిక. ఎందుకంటే ఆ ఎత్తైన కొండపైకి నేను వెళ్ళాలంటే ముందు ఇక్కడ నేను సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడకుండా ఏ మాత్రమో అలక్ష్యం చేస్తూ కదా, వాక్యంని నిర్లక్ష్యంగా చదువుతూ ధ్యానిస్తూ భయభక్తులు సగం జీవితంతో ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించే ప్రభు అంటే ఎట్లా ఎక్కిస్తాడు దేవుడు? మన లోపంలని ముందు మనం సరి చేసుకోక తప్పదట. ఎందుకంటే ఒకరికి మనం వాక్యం బోధిస్తున్నప్పుడు మనలని మనం కూడా శుద్ధి చేసుకోవాలి. మనలని మనం కూడా ఇంకా సేవకులుగా ఖచ్చితంగా వాళ్ళకు శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. వాళ్ళు ఆ శోధనలు శ్రమలనే ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు ఆయన కృపను బట్టి. అటువంటి టైంలలో కొన్నిసార్లు తప్పులు జరుగుతుండయి. శరీరరీతిగా, ఆత్మరీతిగా మనం తప్పులు చేయకపోయినా శరీరరీతిగా కొన్ని తప్పులు జరుగుతున్నప్పుడు వాటన్నిటినీ మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆయన దాగుచోటు, మన దాగుచోటు ఆయనే. ఆయన సన్నిధికి మనం ఎక్కాలి, ఎత్తైన కొండపైకి ఎక్కాలి. ఆ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి పరిశుద్ధ దేవుడు నిత్యం నిలుచుండి పరిశుద్ధ దూతలతో గొర్రెపిల్ల రక్తం చే విమోచింపబడిన ఆయన ప్రజలతో ఆయన సన్నిధిలో చేరి నిత్యం స్తుతించుదాం. ఎందుకంటే ఈ రోజు మనం చాలా మందిని గమనిస్తున్నాం, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి నేల చూపులు చూస్తున్నారు కదా. మనం పరిశుద్ధ చేతులెత్తి ప్రభువు వైపు, ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. కానీ చాలా మంది దిగజారిపోయిన మనస్తత్వంతో నేల చూపులు, ప్రభువుని సన్నిధిలో కూడా తల ఎత్తుకోలేనంతగా సిగ్గుపడుతూ వారి జీవితాలు భ్రష్టు పట్టిపోతున్న సందర్భంగా నేల చూపులు చూస్తున్న వారు ఉన్నారు ఈ రోజు కదా. శత్రులచే తరమబడుతున్నారు, నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ మనం ఒక పిలుపుని ఏంటంటే ఆ ఉన్నత శిఖర అనుభవంలోనికి మనం నడిపించాలి. మనము నడవాలి, మనతో పాటు వారిని నడిపించాలి. ఆత్మీయ స్థితిలో రెక్కలు చాచి ఎగరలేని బరువైన స్థితిని పోగొట్టుకున్నారు చాలా మంది. ఆత్మీయ స్థితిలో రెక్కలు చాచి బరువైన స్థితిలో, అందుకే మనకు ఈ పక్షిరాజు ఎగ్జాంపుల్ అన్నమాట. ఎగరలేని ఆ బరువైన స్థితిలో మనం ఉంటున్నప్పుడు ఆ రెక్కలని పీకేసి మన ముక్కుని సరిచేసి మన గోళ్లను బలపరిచి నూతన యవనమును ఇచ్చి బలపరచువాడు, ఆత్మయందు మనల్ని స్థిరపరచువాడు ఒక్కడే, ఆయననే ప్రభు అయిన యేసు.
కదా. ఆత్మీయ స్థితిలో మనము ఏమేం పోగొట్టుకుంటున్నామో అవన్నిటిని తిరిగి మనం పొందుకోవాలి. తిరిగి పొందుకోవాలి. అబ్రహాం లాగా మనకు ఉన్నదంతా సమర్పిద్దాము. యెఫ్తా కుమార్తె లాగా మనం నలగొట్టుకుందాము. వ్యర్థమైన రీతిలో మనము జీవించకుండా పవిత్ర హృదయంతో దేవుని యందు ఆయన సన్నిధికి చేరాలని మనము నిశ్చయం తీసుకోవాలి. ఎందుకంటే సురక్షితంగా మనం ఉండేది ఆయన సన్నిధిలో మాత్రమే. ఈ లోకంలో నీకు ఎక్కడా సురక్షితత లేదు కదా, నీకు భద్రత లేదు ఇక్కడ. ఈ లోకము పాపముతో నిండి ఉన్నది. పాపులు వాళ్ళ వక్ర మార్గాలతో మనల్ని అటాక్ చేస్తున్నారు. ఎన్నో రకాలుగా మనకు శోధనలు. ఏది కూడా శాశ్వతమైనది కాదు. కాబట్టి మన భద్రత, మన నిశ్చయిత ఆయన సన్నిధిలో ఆ ఉన్నత శిఖరం వరకు చేరాలి అంటే ఆయనకు ప్రీతి పాత్రులుగా మనం ఉండాలి, ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన రీతిగా ఉండాలి అంటే అది మన సొంతంగా ఏమీ చేయలేమంట. అది మన సామర్థ్యంతో చేయలేనిది. ఆత్మ నడిపింపుతోటే అది మనము పొందుకోగలము. ఆయనతో సహవాసముతోటే మనము ఇవన్నీ జరిగించుకొనవలెను. సహవాసం లేకుండా, యేసు ప్రభుతో సన్నిహితం లేకుండా కదా, ఆయన సాన్నిహిత్యాన్ని కోరుకున్న వారికి ఏ ఆటంకం లేదు. అన్ని సమకూడి మేలు కొరకై జరుగుతాయని చెప్తున్నాడు కదా పౌలు భక్తుడు కదా. ఆయన ఎద్దకు మనం దగ్గరికి వెళ్ళాలి, ఎగిరి ఆయనని చేరుకోవాలి అంటే అది ఎంత గొప్ప కార్యం కదా. ఈ కాలంలో మనం చూస్తున్నాం కూడా కదా, పర్వత శిఖరపు అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆ పక్షిరాజు రూపాంతర అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా కదా. మొద్దుబారిన ముక్కుని అంటే సువార్త చెప్పుటలో నిర్లక్ష్యం. ఆ పక్షిరాజుకు ముక్కు మొద్దుబారిపోయింది. వయసు వచ్చేసి ముసలితనం వచ్చేసరికి దాని ముక్కు మొద్దుబారిపోయి షార్ప్నెస్ పోతుందన్నమాట. సువార్త విషయంలో నీవు నిర్లక్ష్యంగా ఉంటే మొద్దుబారిపోయిన ఆ పక్షిరాజు ముక్కు వలె ఉన్నావు. మొద్దుబారిపోయిన పట్టుత్వము కదా, గ్రిప్పు లేని గోర్లు అంట దానివి. ముసలితనం వచ్చేసరికి అంటే దేవుని శక్తిని చూపించలేని మన భక్తి, పట్టుత్వం పోయిందనుకోండి, ఇంకా మన దేనికి పనికిరాం. ఆ పక్షి కూడా ఎందుకు పనికిరాదు, అది ఏ వేటను కూడా వేటాడలేదు. ఆ పక్షిరాజు పట్టుత్వం ఎప్పుడు వస్తుంది, దాని గోర్లు పోయినాక మళ్ళీ కొత్త గోర్లు రావాలంటే ముందు పాత గోర్లను అది పీకేస్తుందంట. పీకేసిన తర్వాత తన కొత్త గోర్లతోటి అది తిరిగి ఎగురుకుంటూ బలమైన పక్షిగా అది బలంగా ఎగురుతూ పోతుంటది. కాబట్టి మనము ఆ విధంగా దేవుని శక్తిని చూపించాలా. మన గోర్లని పట్టుత్వం కలిగి షార్ప్నెస్ కలిగి ఉండాలి అంటే ఆ వాక్యంని, ఆయన శక్తిని చూపించగలిగే సామర్థ్యం మనం పొందుకోవాలా. అది మన సొంతం కాదు. వెనుకబడిన, ఆసక్తి లేని, నిష్ప్రయోజనమైన, ఉజ్జీవింపబడని, ఇతరులను వెలిగించలేని స్థితిని కలిగిన మన జీవితాలని ప్రభు మన కొరకు ప్రకాశవంతంగా చేయబోతున్నాడు. ఆ నిర్జీవమైన ఆ గోర్లు, ఆ ముక్కు, ఆ రెక్కలన్నిటిని పీకేసుకున్నాక అది ఉజ్జీవింపబడుతుందట. అదే మన స్థితి కావాలి. మనం కూడా అదే రకంగా ఉజ్జీవించబడాలి. ఆ కొండ మీద ఉన్న పట్టణమును పోలి మరుగయుండక స్థిరమైన ఆత్మీయ రీతిగా మనము హెచ్చింపబడిన స్థాయిలోకి నిలబడాలి అంటే మనము నలుగగొట్టుకోవాలి. శ్రమలు రాని మనం భరించాలి, కష్టంలు రాని మనం భరించాలి. ఏ రోగం వచ్చినా అది ఏ శ్రమంలో పోతుంది, మనం దాన్ని అనుభవించి వదిలేస్తామట. ఎందుకంటే ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అనుభవం మనకు పనికొస్తుంది కదా. నువ్వు శ్రమ గుండా, రోగం గుండా, భయభీతులతో వెళ్తున్నప్పుడు వాటిని ఎట్లా అధిగమించుకుంటూ వెళ్తున్నావో ఒక వ్యక్తి నీకు విజ్ఞాపన చేసినప్పుడు ఆ వ్యక్తికి నువ్వు నిశ్చయంగా ఒక భద్రతని చూపిస్తావు యేసు ప్రభువు ద్వారా. మనం ఎవరికి భద్రత ఇయ్యము, మనం చూపిస్తాం ఆ మార్గంని. ఎందుకంటే ఆ మార్గంలో మనం కూడా వెళ్తున్నాం కాబట్టి కష్టాలు వచ్చినా, శ్రమలు, నిందలు వచ్చినా, ఏ రకమైన పెస్టిలెన్స్ అంట కదా, రోగంలో ఎలాంటి శ్రమలు, ఎలాంటి వైరస్లు ఏదొచ్చినా కూడా ముందుకు సాగాలి అంటే ముందు వాటిలో మనము ఆ అనుభవంని నేర్చుకుంటే తప్ప అవతల వ్యక్తి ఎలాంటి అనుభవంలో ఉన్నాడో మనకు తెలియదు. ఆ పెయిన్ మనం ఫీల్ కావాలి. ఎందుకంటే మనం అనుభవిస్తున్న పెయిన్ యేసు ప్రభు ఫీల్ అయ్యిండు కదా. మానవ రీతిగా మనుష్య రూపంలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఈ ప్రతి నొప్పిని భరించిండు, ప్రతి అవమానంను సహించిండు, ప్రతి నిందను సహించిండు కదా.
ఆయనకి ఇవన్నీ ఎట్లా తెలుసు అంటే ఆయన తప్పించిండు కదా, ఆయనకు తెలుసు అనమాట ఈ నొప్పి. మనం ఈ రోజు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభ నీకేం తెలుసు మా నొప్పి, నీకేం తెలుసు మా బాధలు, పిల్లలను పెంచుకోలేకపోతున్నాం, ఈ ఉద్యోగాలు, ఈ లోకంలో ఇన్ని కష్టాలు, ఈ ధరలు పెరుగుతున్నాయి అంటే ప్రభు ఏమంటాడు, అన్ని నేను అనుభవించే బయటకు వచ్చిన, వాటిని జయించి వచ్చినాను కదా, నాకు తెలియనిదా అంటాడు దేవుడు. ఆయనకి ఏమైనా తెలియనిది ఉందా? మరుగైనది ఏదైనా ఉన్నదా? సమస్తం ఎరిగిన వాడు ఆయన. కాబట్టి ఆ నూతన జీవమును మనకి ఇవ్వాలి అంటే ఆ ఎత్తైన కొండ శిఖర అనుభవంని మనం పొందాల్సిందే. ఆ అనుభవంలో మనము మత్తయి సువార్తలో చూస్తున్నాం 17వ అధ్యాయము 1-8 17వ అధ్యాయము 1-8 ఇక్కడ శిష్యులతో రూపాంతర అనుభవాన్ని పంచుకున్నాడు. మోషేని ఏలియాని చూపించిండు. రూపాంతరంలో వాళ్ళు మహిమలో ప్రకాశిస్తున్నారు, మానవ రీతిగా లేరు, వాళ్ళు మహిమలో ప్రకాశిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ రూపాంతరములో ఆ మహిమలో మనం కూడా ప్రకాశించాలి అంటే శోధనలను సహించేవాడు ధన్యుడు. కాబట్టి ఈ ధన్యతలను అన్నిటిని పొందుకుంటూ మనం ముందుకు సాగాలి. ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి ప్రభు అని అప్పుడు ప్రార్థన చేయాలి. ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి ప్రభు నేను సిద్ధపడుతున్నా, నన్ను సిద్ధపరచువాడవు నీవే, నీ రెక్కల చాటున నన్ను భద్రపరుస్తున్న దేవుడవు కాబట్టి నన్ను రూపాంతర అనుభవంలోనికి నడిపించు ప్రభువా అనేది మన ప్రార్థన అయి ఉండాలి. మనం ఇతరులకు నేర్పించే వాళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే ఆ పర్వత శిఖర అనుభవాన్ని, తండ్రితో సన్నిహితాన్ని మనము కలిగి ఉండాలి. ఆ సన్నిధిలోకి మనం ఉండాలి. ఈ లోక శ్రమలు, ఈ రాకడలు, ఈ శ్రమలు ఇవన్నిటిని దాటుకుంటూ పోతున్నాం. మనం ఆ సన్నిధిలోకి చేరటానికే మనము ఎంతో ప్రయాస పడుతున్నాం. కాబట్టి ఈ అబ్రహాము యొక్క పర్వత శిఖర అనుభవంలో, యొఫ్తా కుమార్తె యొక్క పర్వత శిఖర అనుభవంలో, మోషే యొక్క పర్వత శిఖర అనుభవంలో, ఆ ఎత్తైన కొండల పైన వాళ్ళు చేసినటువంటి ప్రయాస, వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠములు, ఇవి మనకి దృష్టాంతములుగా ఎప్పటికీ ఉండాలి. జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ధైర్యం వస్తుంది, ఎంకరేజ్మెంట్ జరుగుతుంది అనమాట. ఇది మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి జ్ఞాపకం చేస్తుంటాడు, రీకాల్ చేస్తూ ఉంటాడు వాటిని. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకు? సమర్పణ ఉండాలి కదా. అబ్రహాం నేర్చుకున్నట్టు, మోషే నేర్చుకున్నట్టు ముఖాముఖి అనుభవం కావాలి మనకు. అబ్రహాము లాగా సమర్పించుకున్నాడు, తన కుమారుని ఇవ్వటానికి కూడా వెనకాడని స్థితి. వెనకాడని అంటే తనను తాను సమర్పించుకున్నాడు. అక్కడ ఆయన దేవుడిని వృద్ధాప్యంలో కలిగిన కుమారుని కూడా వదలటానికి ఇష్టపడ్డాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆ బలిని సిద్ధపరిచిండు. నీ ప్రార్థన బలి సిద్ధపరచుకోమంటున్నాడు. ముఖాముఖిగా దేవుని చూడమంటున్నాడు, ప్రార్థన బలిని సిద్ధపరచుకోమంటున్నాడు. యొఫ్తా కుమార్తె లాగా నిన్ను నీవు సమర్పించుకొని దేవునికి నీ జీవితాన్నే అంకితం చేయమంటున్నాడు. ఎందుకంటే ఆమె పరిపూర్ణురాలుగా చేయబడింది సేవ కోసం. పరిపూర్ణురాలుగా మనం ఇంకా గమనిస్తాం ఈ నోవాహులో కదా. నోవాహు జీవితంలో కుటుంబానికి రక్షణగా నిలబడ్డాడు ఆయన. యేసు ప్రభుకి వినయంగా విధేయతతో నడుచుకున్నాడు, చెప్పిన మాట విన్నాడు. కాబట్టి జల ప్రళయంలో కాపాడబడ్డాడు. అరారోతు కొండ పైన నిలబడ్డాడు లాస్ట్ కి. ఆ కొండ అనుభవము ఇవన్నీ మనకు నేర్పిస్తుంది ఏంటంట, యేసు ప్రభువులే రూపాంతరం చెందితే మనకు కొన్ని రకములైన ఆశ్చర్యకార్యాలను దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఆశ్చర్యకారంలో జరిగిస్తూ ఉంటాడు. చూడండి, ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. 91వ దావీదు కీర్తనలో, మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తుని నీడని విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ప్రభు ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరుచుకున్నాడా, నేను ఎప్పుడు చూడలేదే అంటాం. అదే 125వ కీర్తనలో ఇంకొక మాట ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండల వలె. అందుకే మన ప్రార్థన చేసేటప్పుడు 121వ దావీదు కీర్తనలో చెప్పినట్టుగా కొండల తట్టు నేను చూస్తున్నాను, ఆ రూపాంతర శిఖరం పైకి నేను చూస్తున్నాను, నా చేతులెత్తి ఆయనకి ప్రార్థన చేస్తున్నాను. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాకు అక్కడి నుంచి, ఆ కొండ శిఖరం పైనుంచి, ఆ ఉన్నత స్థలంలో పైనుంచి దేవుడు నన్ను నడిపిస్తాడు. ఆయన శిఖరం పైకి మనం ఎక్కాలి అంటే ముందు మనల్ని మనము సంపూర్ణంగా సిద్ధపరచుకోవాలి.
ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యంని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహాగుణుడవు, మా కొండవు, మా కోటవు, మా ఆశ్రయ దుర్గమైన యేసయ్య, నీ యొక్క సన్నిధిలో మేము ప్రభ నా తండ్రి నీ యొక్క సన్నిధిలో నిత్యము మేము నిలిచినట్లు మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు నాయన. మమ్మల్ని నడిపించి వాడవు నీవే ప్రభ. మా సమర్పణ సంపూర్ణత అన్నీ కూడా నీ అందే గుప్తమైనాయి ప్రభ. మేము ఎదుగుటకు నడిపించండి ప్రభ. మేము స్థిరంగా నిలబడుటకు మమ్మల్ని నడిపించండి ప్రభ. నా తండ్రి ఆ యొక్క రూపాంతర అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి. మా సొంతంగా మేము ఏది చేయలేమైనా బలహీనులం ప్రభ. మమ్మల్ని బలపరచువాడవు. పక్షిరాజు యవనం వలె మా యవనంను కృతనగుతున్నట్టు ప్రభ నీ యొక్క నడిపింపులు మమ్మల్ని అందరినీ నడిపించమని నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించుగాక. చిన్న ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి, మరి ప్రార్థిద్దాము. దీప వాళ్ళ మమ్మీ గురించి, యాదగిరి బ్రదర్ గురించి, రేణుకా సిస్టర్ గురించి, జాన్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ఈ రేణుకా మన దీపా సిస్టర్ వాళ్ళ మమ్మీ గురించి, యాదగిరి బ్రదర్, రేణుకా సిస్టర్ గురించి, ముగ్గురు గురించి చేయండి బ్రదర్. వాళ్ళ అమ్మ కోసం రాష్ట్రం వేసుకోండి, స్వస్థపరచండి, స్వస్థించండి, మీరు తెచ్చండి కదా. గొప్ప అనుకున్నా చేసిన అప్పుడు స్వస్థపరచండి, శ్రద్ధించి అప్పుడు విశ్వాసం ఉండాలా. ఇస్తున్న జీవించాలిసిపోవాలి, గడపాలిసిపో, మీరు సాయం తెచ్చండి. మీకు సాక్ష్యం వేసుకో, అనేకలు పంచుకోవాలిసిపో, మీరే సాయం దయచేసి వీళ్ళ ప్రతి అవసరాలు తీర్చి వీళ్ళు దయచండి వేసుకో. కుటుంబంతో సాక్ష్యం ఉండాలిసిపో, మీరే సాయం తెచ్చండి. అదేవిధంగా మరి యాదగిరి రాష్ట్రం బ్రదర్ మీ ముట్టండి, స్వస్థపరచండి, తన అవసరాలు తీర్చండి, ఈ యొక్క రక్షణ మార్గం దయచండి. మీ సాక్షి జయించాలిసిపో, మీరే సాయం దయచేసి అవసరాలు తీర్చి వీళ్ళు మీరు దయచేసి కుటుంబంతో రక్షణ పొందలాగానే మీరే సాయం దయచండి. గొప్పదాన్ని పొందన చేసినాం. అదేవిధంగా మరి స్వస్థపరచండి, తెచ్చేయండి, రక్షణ మార్గం తెచ్చండి, ఆత్మరక్షణ దేశండి, గొప్ప చేసినాం. ముట్టండి, స్వస్థపరచండి, మరి కవచపత్ర శ్రద్ధించి మోజన కోసం ప్రార్థన వాళ్ళిద్దరు సాక్షి జీవించాలి. మీరే సాయం చేసేసి వాళ్ళ సేవల మీద తొలగండి, వాళ్ళ పనుల మీద తొలగండి, కవచపత్ర శ్రద్ధించి 3 కుటుంబాలను సిద్ధపరుచుకొని ముఖ్యంగా విడుదల దయచేయండి, రక్షణ దయచేయండి. వేసిన ప్రార్థన తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను ప్రార్థిస్తాను. ఇంకా ముగ్గురు ఉన్నారు. స్తోత్రమైన ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా అయినా కరుణమయుడ, కృపా కనికరం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ప్రభు మరి అభి బ్రదర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం. ఫీవర్ నుంచి విడుదల దయచేసి నాయన సంపూర్ణమైన స్వస్థత యేసుక్రీస్తు నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీరు కృప చూపండి, ఆ బిడ్డను ముట్టి తాకి స్వస్థత కలగజేయండి. నెమ్మది శాంతి సమాధానంతో నైనా నీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నాయన ప్రభు అలాగే ఉదయ సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభు మరి గాంధీ హాస్పిటల్లో ఉంది నాయన. మరి ఈ రోజు వెళ్ళి చూశాం ప్రభు, మేము ప్రార్థించిన ప్రార్థనకు మీరు జవాబు దయచేసి నాయన. ప్రభువ నా తండ్రి ముట్టి తాకి స్వస్థపరిచి సంపూర్ణమైన విడుదల దయచేయమని నా తండ్రి. నాయన వాళ్ళ గృహంలో నా తండ్రి 4 ఉన్నారు ప్రభు. వారు అందరూ నాయన మరి సాక్ష్యముతో నా తండ్రి అందరూ రక్షణలోకి రావాలా ప్రభు. ఆ కార్యం మీ ఆత్మకార్యం జరిగించుకొని ఆయన మీరే తోడయండి నడిపించి ప్రభువ మీ కృపలోనైనా మీరు రక్షించుకోమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే ఎలిషమ్మ గురించి కంటి ఆపరేషన్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఆమె కంటి చూపునైనా మరి మంచిగా కనిపించాలా ప్రభు. మీరే సహాయం అనుగ్రహించి కృప చూపండి, ముట్టి తాకి స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే నాయన అడ్డగుట్టలో ఉన్న బ్రదర్ ప్రభు, చిన్న బాబు, ఆయనను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అలా గృహంలో శుభకార్యం పెట్టుకున్నారు ప్రభు. ఎలాంటి ఆటంకం లేకుండా యేసుక్రీస్తు నామంలో నా తండ్రి ప్రతి ఒక్క ఆటంకాన్ని కొట్టివేసి మీ కృపలో భద్రపరుచుకొని నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. నిశ్చితమైతే ఆ కుటుంబాన్ని మొత్తం మీరు రక్షణలోకి నడిపించుకోండి నాయన. ఆయన మీ ఆత్మ ద్వారా మీ ఆత్మకార్యాలు జరిగించుకోండి ప్రభు. ఈ స్కైప్ లో కూడి ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ప్రతి శోధనలు కొట్టివేయను ఆయన, సమృద్ధితో నింపిన ఆయన. నా తండ్రి నేను నమ్మిన బిడ్డలను తలగా ఇళ్ళబెడతానన్నావు తండ్రి. నీ వాగ్దానం ప్రభు నా తండ్రి అందరి జీవితాల్లో నెరవేర్చి ప్రభు మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని నా తండ్రి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధరావు బ్రదర్, మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ఓకే. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేండి నడిపించునుగా. ఆమేన్.
అందరికీ ప్రైజ్ లాడ్ అన్న, అందరికీ ప్రైజ్ లాడ్. అందరికి సిస్టర్ అందరికీ అందరికీ ప్రైజ్ లా.